నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాదిగల చిరకాల స్వప్నం ABCD వర్గీకరణ బిల్లును శాసనసభ మండలిలో ప్రవేశపెట్టడంతో పాటు ఆమోదింపు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ SSL చైర్మన్ క్యారగారి శ్రీధర్ ఆధ్వర్యంలో బడంపేట్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు। మాదిగల చిరకాల స్వప్నమైన ABCD వర్గీకరణకు బిల్లుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు। కార్యక్రమంలో బడంపేట్ మాజీ మేయర్ TPCC ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, TPCC SSL మాజీ వైస్ చైర్మన్ బాల్లింగని జంగయ్య, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం। నిన్న జరిగిన శాసన మండలి శాసనసభ సమావేశాల్లో మా ఎస్సీ వర్గీకరణ సమావేశాలు అలా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది। దాన్ని ఉద్దేశించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో SSL ఆధ్వర్యంలో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో బడంపేట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। మొట్టమొదటిగా సుప్రీంకోర్టులో జియో పాస్ అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే అసెంబ్లీ సాక్షిగా కట్టుబడడం జరిగింది। వర్గీకరణ కట్టుబడిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అదే కోణంలో ఎవరు ఎన్ని అవాకు చవాకులు చేసినా కూడా ముఖ్యమంత్రి గారు ఎవరి మాట లెక్క చేయకుండా ఆయన చేయాల్సింది చేసాడు। అదే విధంగా బీసీ కులగణన, ముఖ్యంగా బీసీ కులగణన బీసీలకు ఎంతో అవసరం ఉన్నది, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు। చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొని 2 బిల్లును ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు। ఎస్సీ కులాలలో ఉన్న ఉపకులాలకు అందరికీ కూడా సమాన వాటా పంచాలనే ఉద్దేశంతో ఏదైతే 30 సంవత్సరాల క్రితం ఏర్పాటైన MRPS ఉద్యమం తీసుకొచ్చిన ఉద్యమంలో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది। ఆ యొక్క పోరాటంలో అప్పుడు 1996వ సంవత్సరంలో కూడా మేము అప్పుడు యువకులుగా ఉండి మేము మా మాదిగలకు వచ్చే వాటాల కోసం మా జీవితాలను కూడా త్యాగం చేసినాము। ఆ యొక్క ఫలితము ఈ రోజున మేము ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా మా యొక్క ఎస్సీలలో మాదిగ ఉపకులాలు వాళ్ళందరికీ కూడా ఎల్లకాలము రుణపడి ఉంటామని ఎస్సీ వర్గీకరణ కోసం మరి కాంగ్రెస్ పార్టీ చేస్తానే పూర్తి నమ్మకంతోనే మేము విశ్వసనీయంగా ఉన్నాము। మరి అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చిందో మరి అదే ఎస్సీ వర్గీకరణ ABCD వర్గీకరణ జరగాలని ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము ఎస్సీలము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలము వివిధ పార్టీలలో ఉన్నాము, కానీ ఏ పార్టీ చేయలేదు। అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది। ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది। దీనికి మేము పూర్తిగా సంతోషిస్తున్నాము। మరి భవిష్యత్తులో ABCD వర్గీకరణ అంటే 59 కులాలకు ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో చెప్పిండు। మరి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఎస్సీలు చాలా మంది ఉన్నారు, మరి అసెంబ్లీలకి రావడానికి ప్రతి ఎమ్మెల్యే ఎస్సీలు ఓటేస్తేనే మరి అలా మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారని చెప్పేసి ఒక స్పష్టమైన నిర్ణయంతో మా సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా సంతోషిస్తున్నాము। ఈ రోజు రేవంత్ అన్నకు పాలాభిషేకం చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము। గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తరఫుననే తెలంగాణకు కూడా విముక్తి జరిగింది। అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫునే మాదిగలకి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా న్యాయం జరిగింది। అందుకే ఇప్పటికైనా ప్రజలు ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఉంది, బీజేపీ గాని BRS పార్టీలు గాని మాయమాటలు చెప్పడం తప్పితే ఎలాంటి పనులు గాని ఏవి గాని చేయరు। మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పటికైనా మాట ఇచ్చిందంటే మాట తప్పని ప్రభుత్వంగా మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ విధానంలో
రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయానికి మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. మన డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మా మాదిగల ఆత్మబంధువు అయ్యిండు. ఎందుకంటే గత 30 ఏళ్ళ మా కళ 59 కులాలకు వచ్చే లాభాలను మరి నిన్న ఒకటే రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని మెప్పించి శాసనసభ్యులను మెప్పించి ఈ యొక్క విజయం సాధించిన ధీరుడుగా మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించిండు. మరి ఆయనకు ఎన్ని రకాలుగా మేము ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాము. ఎందుకంటే రాబోయే తరాలు మా యొక్క పిల్లలు ఎన్నో రకాలుగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బలహీన కులాలకు మేలు చేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబడుతుంది. గతంలో తెలంగాణ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో లేడు కేసీఆర్. ఇప్పుడు ఇప్పటికన్నా మన ఎస్సీ వర్గీకరణ చేసిన ఎస్సీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మళ్ళొకసారి ఆలోచించుడు. నిన్న మన అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా లేకపోవడం ఇది చాలా బాధాకరం. కానీ ఇప్పటికన్నా ఒకసారి ఆలోచించుండి, ఇప్పటికైనా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ మేలు చేసే పార్టీ, అందరూ కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన మల్లికార్జున ఖర్గే గారు ఒక దళితుడిని ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసినప్పుడే మనకు తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది దళిత బడుగు బలహీన వర్గాలకి చెందిన పార్టీ. చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రోజు దళిత నాయకులకు సంబంధించినటువంటి ఈ బిల్లుని పాస్ చేయించి తన సత్తా నిరూపించుకున్నాడు. దాంతో పాటు బీసీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ కూడా పెంచుతూ ఒక మంచి శుభవార్త చెప్పినాడు. మరి దళిత నాయకులందరూ కూడా ఈ రోజు సమాజంలో వెనుకబడి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరి ఈ బిల్లు వాళ్ళకి ఒక సాహసోపేతంగా, వాళ్ళకు ఒక సహాయకంగా ఉంటుందని ఆశిస్తూ మరి దళిత నాయకులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయితే మనం ఎన్నంటే ఉంటుందో ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్గీకరణ బిల్లుని ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ వర్గీకరణ బిల్లుని ఆమోదిస్తే అప్పుడు మనం దళిత సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిరంటే ఆ మాటకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఏ పరిస్థితులు ఎదురైనా మన మంత్రివర్గం సమావేశంతో, మన మంత్రివర్గం ఆమోదంతో ఖచ్చితంగా చేసి తీరుతారు. ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఒక బాధాకర విషయం ఏంటంటే ఇంత చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునే టైంలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన టిఆర్ఎస్ ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇస్తుందా ఇయ్యదా అనే విషయం కూడా ప్రజలకు తెలియకుండా వాకౌట్ చేయడం అనేది చాలా దుర్భరమైన విషయము. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎలాంటి నిర్ణయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తుంటే కూడా కనీసం మద్దతు తెలపకుండా వాళ్ళు వాకౌట్ చేయడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు టీఆర్ఎస్ చేస్తున్న దాన్ని. అదేవిధంగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీకి మేము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.